విశాఖ నగరం టూరిస్ట్ స్పాట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. కైలాసగిరి లాంటి అందమైన పర్యాటక ప్రాంతాలు విశాఖ సొంతం. హుదూద్ తుఫాన్ ఎఫెక్ట్ తో ఉక్కు నగరంలో పర్యాటక సంపద పూర్తిగా దెబ్బతింది. చెట్లు విరిగిపోయి అస్తవ్యస్తంగా మారింది. విశాఖలో పర్యాటక ప్రాంతాలపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రకృతి అందాలన్నీ కలిపి చూడాలంటే ఒకే ఒక పాయింట్ ఉంది, అదే టైటానిక్ వ్యూ పాయింట్ అంటారు. ప్రస్తుతం మనం టైటానిక్ వ్యూ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర నుంచి విశాఖ అందాలని ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉంటారు. అయితే నిన్నటి వరకు ఇక్కడ నుంచి కనిపించిన ప్రకృతి అందాలు ఇప్పుడు అదే దిశ నుంచి చూస్తుంటే మొత్తం బీభత్సమే కనబడుతుంది. తుఫాన్ మిగిల్చిన బీభత్సం మొత్తం చూస్తున్నట్లయితే మాత్రం ప్రతి ఒక్కరికి గతంలో చూసిన ఇదే ప్రదేశాన్ని మరొకసారి చూడాలంటే ప్రతి ఒక్కరికి కూడా కన్నీరు వచ్చే పరిస్థితి. ఇక్కడ చూస్తున్నాం చింతపల్లి ఇలాంటి అంటే ఎండాకాలంలో అడవులు ఎలా ఉంటాయో అదే తలపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. నిన్నటి వరకు పచ్చదనంతో పూర్తిగా 100% పచ్చదనంతో ఉండి ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంతటి పచ్చదనం విశాఖ నగరం ఎంత గొప్ప వరం అనుకున్న ప్రదేశంలో అలాంటి ప్రదేశం ఇది. ఈ ప్రదేశం ఇప్పుడు చూసినట్లయితే కట్టెలు అంటే కేవలం కంపలు అంటాం మనం, కంపలు అన్ని తీసుకుని వెళ్ళి వంట చేసుకుని ఉపయోగపడే కట్టెల్లా మారిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. మొత్తం విశాఖ నగరానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న ఒక బ్యూటిఫుల్ పర్యాటక ప్రదేశంగా చెప్పుకుని ఈ ప్రదేశం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక భయంకరమైన దృశ్యాన్ని ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ఒక ఎండాకాలంలో అడవుల ప్రదేశం తలపిస్తుంది. ఇక టైటానిక్ వ్యూ పాయింట్ దగ్గర పరిస్థితి ఎలా ఉన్నట్లయితే లోపలికి వెళ్ళి చూసినట్లయితే కైలాసగిరి మొత్తం విశాఖ అందాలకి తలమాటకంగా చెప్పుకునే కైలాసగిరి లోపల ప్రదేశం ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు కైలాసగిరి లోపల ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ శివపార్వతులు మొత్తం కొలువై ఉన్నారని భావించే కైలాసగిరి లోపల ప్రాంతం ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తుంది. ఒక్క చెట్టు లేదు, ఇక్కడ చెట్టుకి ఒక ఆకు లేదు, మొత్తం అంతా మోడీలైపోయి ఉంది. ఒక్కసారిగా విసుగుపడ తుఫానుతో కైలాసగిరి మొత్తం అంతా కూడా ఒక పెద్ద శ్మశానం అంటే కొండపైన ఒక శ్మశానాన్ని తలపిస్తున్న పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. పర్యాటకులందరూ కూడా దీన్ని కైలాసగిరి రాకుండా విశాఖ వచ్చారంటే కైలాసగిరి చూడకుండా వెళ్ళరు. అలాంటిది ఇప్పుడు విశాఖ వచ్చి కైలాసగిరిని చూస్తే కనీసం గుర్తు కూడా పట్టలేని పరిస్థితి ఇక్కడ కైలాసగిరి ప్రదేశం ఉంది. ఈ ప్రదేశం చూస్తుంటే ఒక శివపార్వతులు మాత్రమే కనిపిస్తున్నారు. ఏదైతే శ్మశానంలో ఉంటాడు శివుడు అనుకుంటున్నారో నిజంగానే శివుడి వాళ్ళ శ్మశానంలో ఉన్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కైలాసగిరి శివుడు విగ్రహం ఒక్కటి మాత్రమే కనబడుతుంది. విశాఖ వాసులు ఒకవైపు శివుడిని మరొక వైపు వెంకటని దర్శించే కైలాసగిరి కొండ ప్రస్తుతానికి అయితే ఈ విధంగా మారిపోయింది. ఎక్కడ ఒక చెట్టు పుట్ట ఏది లేకుండా ఆకు కూడా లేకుండా పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది. ఇక కైలాసగిరి మళ్లీ సొంత రూపు తీర్చుకోవాలంటే కనీసం 10 ఏళ్లైనా పడుతుంది. విశాఖ పర్యాటకానికి తలమానికమైన కైలాసగిరి ఇప్పుడు ఇక ఈ పర్యాటకం అనే పదానికి అర్థం లేకుండా పోయే పరిస్థితి కైలాసగిరి కొండపై ఉంది. మనం చూస్తున్నాం వెనక వైపు ముందు వైపు ఇటు పక్క చూసినా సరే కేవలం మోడువారిపోయిన చెట్లు ఆకులు అలములు రాలిపోయిన కాండాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మొత్తానికి విశాఖ కైలాసగిరిని హుదూద్ తుఫాను పూర్తి స్థాయిలో విధ్వంసం చేసింది. మళ్ళీ ఇది తేరుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు కానీ పర్యాటకుల మనసులు చెరగని మొదలు వేసిన కైలాసగిరి మాత్రం చివరికి ఒక శ్మశాన వాతావరణం కల్పిస్తుంది. హైదరాబాద్ స్టూడియో.